చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నువ్వు ఉన్న పర్సన్ వదిలేసి ఈయనెందుకు హ్యాండిల్ చేసావు, వీటితో ఎందుకు లవ్లో పడ్డావు, ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ లవ్ ఫర్ యూ. ఓకే. సో సెకండ్ లవ్ ఏ లవ్ మనకు అనవసరం. అసలు నేను మాట్లాడేది ఆ బ్రేకప్ మీకు తెలుసా? ఆ బ్రేకప్ అవి మనకు అనవసరం. మీరు అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పా, అది వదిలేయండి. నేను అడిగేది ఈ అబ్బాయికి ఏ ఎలిజిబిలిటీస్ లేవు, ఆ అమ్మాయితో కలిసి ఆ అమ్మాయితో పెళ్లి చేసుకునే ఎలిజిబిలిటీస్ లేవు అంటున్నా. ఆ అమ్మాయి చెప్పింది ఆ మాట, నేను వద్దనుకున్నానని. ఇంత పనికిమాలినోడిని నువ్వు ఎందుకు ఇష్టపడ్డావు, నువ్వు ఎందుకు లవ్ అన్నావు, ఎందుకు డేటింగ్ చేసావు, నువ్వు దొరికావు. ఇప్పుడు 2018-19లో మా చుట్టాలింటికి వెళ్ళి వీళ్ళు ఆ గదిలో దూరితే వాళ్ళు మాకు కంప్లైంట్ ఇచ్చారు, మీ వాడు నడక బాగోలేదు, మీ వాడు పద్ధతి బాగోలేదు, మీ వాడు అమ్మాయిని వేసి తిరుగుతున్నాడు, అర్జెంటుగా పిలిచి మందలించండి అన్నారు. పిలిచాను, మందలించాను. అబ్బాయి అదేం కాదు, నేను అమ్మాయిలతో తిరగటం అనేది తప్పు, అమ్మాయే ఆ అమ్మాయే ఆయనే చేసుకుంటా, ఆయన ఇష్టపడ్డాను అన్నాడు. నేను చదువుకోమని పంపించావా అంతా కలిపి ఫస్ట్ ఇయర్, నువ్వు చదువు అసలు స్టార్టింగ్లో ఉన్నావు, ఇప్పుడు లవ్ ఏంటి, నీకు పని ఏంటి, ముందు నిన్ను ఎందుకు పంపాము, చదువుకోమన్నావు, చదువుకో, పూర్తి చేసుకో, ఈ అవకాశాలు ఏమాకని తిట్టాం. ఆ పాప ఎవరో మనకు తెలియదు కదా. సరే డాడీ నుంచి నేను జాగ్రత్తకుంటా, చదివి ఏదో చెప్పాడు. మనకు చెప్పే సమాధానం పిల్లలు చెప్తారు, చెప్పాడు, వెళ్ళాడు, ఆగల, జరుగుతూనే ఉంది. 100% స్టూడెంట్, ఇడు 100 మార్కులు వచ్చే స్టూడెంట్ పనిమాలిన కింద యావరేజ్ స్టూడెంట్ అయ్యాడు. సరే అది అయ్యాడు, డిగ్రీ కూడా అయింది. వచ్చారు, వస్తే ఇట్లా సంగతిని ప్రపోజల్ చెప్పారు. నాకు ఇష్టం లేదని చెప్పాను మా అబ్బాయికి. సరే ఇప్పుడు ఎవరు ఎంక్వైరీ వాళ్ళు చేసుకుంటారు కదా, మా గురించి వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు, వాళ్ళ గురించి మేము ఎంక్వైరీ చేస్తాం కదా. దీంట్లో నేను వద్దని చెప్పాను. తర్వాత ఆ పాప వాళ్ళు కూడా వచ్చారు. నాకు 2 పిల్లలు, వీటికన్నా 6 ఏళ్ళు పెద్దది మా అమ్మాయి. ఆ పాప పెళ్లి చేయాలి కదా, చేసేది మాట్లాడదామన్నా మా అబ్బాయితో, అది వాళ్ళతో కాదు. వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి MBA చదువుకుంది, మా వాడేమో ఫిలిం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సత్యానంద్ సార్ గారి దగ్గర చేరాడు. మళ్ళీ అయిపోయింది, ఆ ఐటమ్స్ కూడా అయిపోయాక మళ్ళీ వచ్చారు. వస్తే అప్పటికి సత్యానంద్ సార్ ఏం చేశారంటే, మంచి స్టూడెంట్, చాలా మంచి స్కిల్ ఉంది అతని దగ్గర అని, కొత్త స్టూడెంట్ అంటే ఈ జూనియర్స్తో సినిమా తీసేవాళ్ళు సత్యానంద్ సార్ గారిని అడుగుతారు, మీ హీరోయిన్గా లేకపోతే హీరోగా ఎవరన్నా ఉంటే పిల్లలను పంపండి అని. వాళ్ళలో ఈయన సెలెక్ట్ చేసి అందరికీ చెప్పాడు, అందరికీ ఈయనే చెప్పాడు. సరే వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు, మా అబ్బాయిని అప్రోచ్ అయ్యారు, వచ్చారు. సరే చేద్దామంటే చేద్దాం అనుకున్నారు. సినిమా అయిపోయింది, వీళ్ళు వచ్చారు కదా. ఈ పాపను పక్కన కూర్చోబెట్టుకుని, అమ్మ వద్దమ్మా, నేను సినిమా ట్రేడ్లో ఆల్రెడీ ఒక ప్రొడ్యూసర్ని, ఒక డిస్ట్రిబ్యూటర్ని, ఒక ఎగ్జిబిటర్ని, ప్రొడక్షన్ ఫిలిం ట్రేడ్లో అన్ని ఐటమ్స్లో నేను ఉన్నాను, నాకు అంతా తెలుసు. ట్రేడ్ ఎలా ఉంటుంది, ట్రేడ్లో మనుషులు ఎలా ఉంటారు, యాటిట్యూడ్స్ ఎలా ఉంటాయి నాకు తెలుసమ్మా. ఆ ట్రేడ్లో కనుక వెళ్ళేదక్కైతే నువ్వు చేసుకోవద్దని చెప్పి, వద్దు నీకు అని, వీడి వల్ల ఇబ్బంది అవుద్దు నీకు, వాడు తప్పు చేస్తాడని నేను అన్నాను, తప్పు చేసినా చేయకపోయినా కూడా ఇబ్బందే. హీరోయిన్స్తో మూమెంట్స్ ఉంటాయి ఫిలింలో, షూటింగ్లో, ఇవన్నీ ఏ ఆడపిల్లకైనా కొంచెం ఇబ్బంది. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే, ఇది చెప్పింది ఎండో కాబట్టి నేనైతే వీడికి సర్టిఫికేట్ అవ్వను, నీకు ఈ అబ్బాయి సూటబుల్ కాదు, నువ్వు మానే. మోర్ ఓవర్ ఆ అమ్మాయి పెద్ద అమ్మాయి కదా, జనరల్గా ఈ అబ్బాయి కన్నా వయసులో కూడా పెద్దది కదా, సీనియర్. జనరల్గా పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు మ్యాచెస్, అరేంజ్డ్ మ్యారేజెస్లో మ్యాచెస్ వస్తాయి. పిల్ల పెద్ద అంటే అసలు దాన్ని 1 మినిట్లో కట్ చేసేస్తారు ఎవరైనా. ఆడపిల్ల పెద్దదనంగానే కట్ చేసేస్తారు. అది పూర్వీకులు జనరల్గా ఉన్న సైన్స్ ప్రకారం ఆడపిల్లలకి మెచ్యూరిటీ, బ్రెయిన్ మెచ్యూరిటీ ముందు వస్తుంది, బాడీ మెచ్యూరిటీ ముందు వస్తుంది. మగపిల్లలు అంత ముందు రాదు, మేల్లో లేట్గా వస్తుంది మెచ్యూరిటీస్. అందుకని గ్యాప్ పెట్టారు. మగవాడే పెద్దవాడు అయి ఉండాలనే దానికి అది పెట్టారు. సో అది సైన్స్ పక్కన పెడితే నేనేంటంటే, మరి వాళ్ళు ఇద్దరు ఇష్టపడతాం, ఇష్టపడిపోయాం తప్పదన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమన్నారంటే,
మ్యాచ్ పోస్ట్పోన్ చేయమన్నప్పుడు సార్ మాకు వేరే సంబంధాలు పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయి మా పాపకి, మరి మీరు పోస్ట్పోన్ చేస్తే మాకు ఇబ్బంది కదా, ఆ మ్యాచెస్ పోతాయి కదా అన్నారు. అట్లా వద్దండి, ఏదైనా మంచి మ్యాచ్ వస్తే మీరు వెళ్ళిపోండి, మ్యాచ్ చేసేసుకోండి పెళ్ళి, నాకు అదే కావాలి ఇంటర్నల్గా లోపల. సో బయటికి మర్యాదగా మీకు మంచి మ్యాచెస్ వస్తున్నాయి అన్నప్పుడు వెళ్ళిపోండి అని చెప్పారు. కాదండి వాళ్ళిద్దరు ఇష్టపడ్డారని మేము ఆగామన్నారు. అక్కర్లేదని చేసుకోండి అని చెప్పారు. కాదు ఆగుతాము. సరే ఆగారు. ఈ ఇష్యూ జరిగితే మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. పిల్ల పెళ్లి సెటిల్ అవనండి, కొంచెం పాప చేద్దామని. నా ఉద్దేశం ఏంటంటే ఇది చిన్నపిల్లల వయసులో రెండు ఉంటాయి, అట్రాక్షన్ ఉంటుంది లేదా లవ్ ఉంటుంది, ఇంకేయో కారణాలు ఉండొచ్చు కదా. ఏ కారణం చేతైనా ఎట్టగొట్టేళ్ళని విడదీయాలంటే మనం పోస్ట్పోన్ చేయాలని చేసుకుంటూ వస్తున్నాం. చేస్తే మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మా నాన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ బెడ్రూమ్లో పడుకోబెట్టుకుని మొత్తం కాపురం చేసేస్తున్నారు వాళ్ళిద్దరు. కాపురం జరిగిపోతుంది, మేము పెళ్లి చేయకపోయినా, పెళ్లి కాకముందు శుభ్రంగా జరిగిపోతుంది. నా కాన్సెప్ట్ ఏంటంటే దూరంగా పెడితే ఏదన్నా ఎవరో గ్యాప్ వచ్చాక వీళ్ళు మానేస్తారని నేను అనుకుంటే నేను ఫెయిల్ అయ్యా ఆ విషయంలో. వాళ్ళు సక్సెస్ అయిపోయారు. ఈడొచ్చి అడిగితే కూడా నేను ఎన్నట్టుగా వెళ్ళిపోతున్నా. మరి ఏం ఆలోచన చేశారేంటో, ఎట్టయితే సూసైడ్ చేసుకుంటా అన్నాడు. నేను అది కూడా కేర్ చేయలేదు. తర్వాత ఏమేం జరిగింది, వీడు రోజున రూమ్లోంచి బయటికి రాకపోతే ఏంటని చూస్తే ఉంది, పడిపోయి ఉన్నాడు. సిరి హాస్పిటల్ ఏలూరు అక్కడ చేర్చాం, డాక్టర్ సాయి అని. 4 daysకి వీడికి బై ట్రీట్మెంట్ వీడికి స్పృహ వచ్చింది, సెన్స్ వచ్చింది, నిద్ర మాత్రలు వేసుకుంది. అదే సార్. తర్వాత క్యూర్ అయ్యాడు, ఇంటికి వచ్చాడు. హాస్పిటల్కి వచ్చారు వాళ్ళు కూడా, ఇంటికి కూడా వచ్చారు. వస్తే అడిగారు మళ్ళీ. నేనేంటంటే అసలు ఇప్పుడు ఏదో పిల్లాడిని ఇంప్రూవ్ చేద్దాం, మంచి సంబంధం చేద్దాం, మా చెల్లెలు అమ్మాయిని చేద్దాం చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం. వాడికి కూడా తెలుసు ఆ సంగతి. మా సిస్టరు ఎమ్మెల్యే తర్వాత నెక్స్ట్ క్యాటర్ పొలిటికల్గా, తర్వాత మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కజిన్ సిస్టర్, చాలా మంచోళ్ళు. పిల్ల బాగా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మా ఫ్యామిలీకి సూట్ అయిన పిల్ల. మా పల్లెటూరు వాళ్ళం కదా మేము, మాకు కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి కదా, అవి ఫాలో అయ్యే అమ్మాయి పిల్ల. అలాగే ఎఫెక్షన్ కూడా మరి చిన్నప్పటి నుంచి మరి మా రిలేషన్ కదా, చాలా ఎఫెక్షన్. నేను ఒకవేళ పెద్దాన్ని నేను ఏదైనా లేకపోయినా కూడా నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకోగలరండి. వాళ్ళ సపోర్ట్ ఉంటే నేను చాలా బలవంతుడిని. డబ్బు కన్నా, డబ్బు అమ్మాయి ఒకటే పిల్ల 200 కోట్లు ఉన్నాయి, అది పెద్ద విషయం కాదు అసలు. డబ్బు కాదు, అంతకన్నా ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా అది కాదు అసలు. నాకు మోరల్ సపోర్టు, ఫ్యామిలీ సపోర్టు, పొలిటికల్ సపోర్టు, లేదా సెల్ఫ్ సపోర్ట్, అన్ని పర్సనల్ సపోర్ట్, అన్ని సపోర్ట్లు వస్తాయి వాళ్ళ ద్వారా. అలాంటి ఫ్యామిలీ మేము స్ట్రాంగ్ అవుతాం ఆ ఏరియాలో, ఇక మా తిరుగులేదు అనుకున్నాం. ఈ మనాడేమో అది వాళ్ళు తీసుకెళ్ళి పాపం ఇండి బతిమాలాడు. 4-5 రోజులు ఉంచుకుంటే రిలేషనే కదా, బయటోడైతే ఇంటికి తీసుకెళ్ళి ఎవరో పెట్టుకోరు. తీసుకెళ్ళి ఈయన ఒరేరే అంటారు తప్ప ఇదేం ఉండదు. ఎరా ఏంట్రా అని మాట్లాడారు. వీడేమో ఆ అమ్మాయికి మాట ఇచ్చాను, నా లైఫ్లో ఇంకా అయిపోయింది, లేడీ అంటే ఆ అమ్మాయిని తప్ప నేను ఎవరిని అలౌ చేయను, నేను మోసం చేయను, మాట ఇచ్చానని చెప్పి వచ్చి నా దగ్గరికి వచ్చేది అయిపోయాడు. సో ఇక నాకు కాన్వర్ట్ చేయి, నా నిర్ణయంతోనో నా తెలివితేటలతోనో చేయగలిగేది అక్కడేం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.